ఒక మంచి చిన్న సినిమాతో హిట్ కొట్టి కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇమేజ్ సంపాదించేసుకుంటున్నారు. చిన్న హీరోలు గావచ్చు, లేకుంటే డెబ్యూ హీరోలు గావచ్చు. ఆ తరువాత ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కొని అప్పటి వరకు సంపాదించుకున్న ఇమేజ్ మొత్తాన్ని కూడా పోగొట్టేసుకుంటున్నారు. అటువంటి ఒక పరిస్థితే ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో మంచి ఇమేజ్ సంపాదించుకున్న హీరో 'అఖిల్ రాజ్‌కి' ఎదురైందని చెప్పుకోవాలి. సో, ఇతను ఒక ఆన్‌లైన్ డెలివరీ బాయ్ పైన భౌతికంగా దాడి చేస్తున్నట్టు అతనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు విపరీతంగా వైరల్ అయిపోతుంది. సో, దీనిపైన నెటిజన్స్ రకరకాలుగా కూడా అఖిల్ రాజ్ పైన కామెంట్‌లయితే నెగెటివ్‌గా కామెంట్స్ విమర్శనాత్మకంగా చేయడం అయితే జరుగుతుంది. అంటే ఒక సినిమాకే ఈ స్థాయి ఇమేజ్ వచ్చిందని చెప్పేసి ఇలా ప్రదర్శిస్తారా? ఒక ఫుడ్ ఆన్‌లైన్ డెలివరీ బాయ్ పైన ఇలా భౌతికంగా దాడి చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షాన్ని కూడా కురిపిస్తున్నారు. అసలేం జరిగింది? ఎవరి డెలివరీ బాయ్? అఖిల్ రాజ్ ఎందుకు ఇతని మీద దాడులు చేశారు? అసలు ఆ వీడియోలో ఏముంది? అనేది ఒకసారి మనం కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. సో, రీసెంట్‌గానే 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా రిలీజ్ అవ్వడం, మంచి టాక్ సంపాదించుకోవడం, ఇది కూడా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమానే. సో, దీనికి అవార్డులు కూడా వరించిన విషయం మనకు తెలిసిందే. సో, ఈ సినిమా ఆడ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సంపాదించుకోవడంతో సో, ఈ సినిమాలో ఆర్టిస్టులు ఇద్దరు హీరోయిన్‌లకు కూడా మంచి పేరొచ్చేసింది. అటు అఖిల్ రాజుకి గావచ్చు, అటు తేజస్వికి గావచ్చు. వీళ్ళిద్దరికి కూడా హీరోయిన్‌లకు మంచి పాపులారిటీ రావడం జరిగింది. దాంతో పాటు డైరెక్టర్ కూడా ఈ సినిమాతో మంచి పేరైతే సంపాదించేసుకున్నారు. సో, అటు విమర్శకుల ప్రశంసలు కూడా ఈ సినిమా పొందింది. అవార్డులు కూడా ఈ సినిమాను వరించిన సందర్భం మనం చూసాం. చాలా ఒక చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించేసరికి అందరూ అప్లాస్ చేశారు. అందరూ ఒప్పుకున్నారు. ఈ సినిమాని క్రిటిక్స్ కూడా మెచ్చుకోవడం మనం ఈ సినిమా విషయంలో చూసాం. సో, ఇదంతా బానే ఉంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అఖిల్ రాజ్ కూడా మంచి ఇమేజ్ సంపాదించుకొని ఇప్పుడు ఒక పెద్ద సినిమా చేస్తున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో, ఇంతలోనే ఇప్పుడు అఖిల్ రాజ్‌కి సంబంధించిన వీడియో నిన్నటి నుంచి కూడా ఫుల్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడం జరిగింది. ఏంటా వీడియో అని చూస్తే ఒక ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ అతనికి వేరే చోట పార్సెల్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. సో, అతను పార్సెల్‌ని రాంగ్ అడ్రస్‌కు అంటే అఖిల్ రాజ్ ఇంటికి తీసుకురావడం అయితే జరిగింది. సో, ఇది నచ్చక అఖిల్ రాజ్ ఫ్యామిలీ ఇతని మీద దాడులు చేశారు. సో, ఈ దాడులు చేస్తున్న టైంలో ఆ ఆన్‌లైన్ డెలివరీ బాయ్ ఫోన్ తీసుకొని రికార్డ్ చేస్తూ అఖిల్ రాజ్ ఏ విధంగా తనపైకి వస్తున్నారు, ఎలా దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ఆ మొత్తం సినారియోని ఆ వీడియో రికార్డ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న ఆ వీడియో అతను సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఆ వీడియోలో మొత్తం కూడా వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది. అక్కడ రాంగ్ అడ్రస్‌కు పార్సెల్ తీసుకొచ్చాడు ఈ డెలివరీ బాయ్ అని చెప్పేసి అఖిల్ రాజ్ కోపంతో ఊగిపోతూ అతని మీద దాడికి వస్తున్నట్టుగా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కాస్త బూతులు కూడా అందులో మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. సో, అటు అఖిల్ రాజ్ అంత కోపంతో ఊగిపోతూ ఇతని మీద దాడికి వస్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ అనుకుంటాను ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళ ఫాదర్‌ని కూడా నెట్టుతూ ఇతని మీద దాడికి రావడం, అసలేంటి నీ ప్రాబ్లమ్ అంటూ క్వెషన్ ఈ డెలివరీ బాయ్ మీద చేయడం, అలా తోసుకుంటూ బయట గేట్ వరకు కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఇంటి నుంచి గేట్ వరకు కూడా అఖిల్ రాజ్ ఆ విధంగా దాడులు చేస్తూ అయితే రావడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఆ డెలివరీ బాయ్ ఆ వీడియో రికార్డ్ చేస్తూ ఇంకో మాట కూడా చెప్పారు. వాళ్ళ మదర్ కూడా తన పైన రాంగ్ అడ్రస్‌కు డెలివరీ చేస్తారని చెప్పేసి మొహం మీద ఉమ్మేసింది అని కూడా ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో, అటు వాళ్ళ ఫాదర్ కూడా ఇతన్ని వెళ్ళిపో అని చెప్పేసి చెప్పారు. ఆ ఫాదర్ అఖిల్ రాజ్‌ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా అక్కడ కూడా అతను వినే పరిస్థితి లేదు. సో, వాళ్ళ ఫాదర్ అనుకుంటాను ఆయన అతన్ని కూడా తోసుకుంటూ ఇతని మీద దాడికైతే రావడం జరిగింది. సో, ఆ వీడియో ఇప్పుడు తెగ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం జరిగింది. సో, దీనిపైన అటు నెటిజన్స్ దగ్గర నుంచి ఏ రకమైన స్పందనలు వస్తున్నాయని చూస్తే ఒక సినిమా హిట్ కొట్టగానే ఈ రేంజ్‌కు ఎదిగిపోయాడు. ఏదో తెగ స్టార్ హీరో అయినట్టు ఫీల్ అయిపోయాడు. ఒక డెలివరీ బాయ్ పైన రాంగ్ అడ్రస్‌కొచ్చాడు. క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ వీడియోలో డెలివరీ బాయ్ అది కూడా చెప్తున్నాడు. నేను సారీ చెప్పేసాను. అయిపోయింది. ఇంకా దాని మీద దాడి అసలు అందులో ఇష్యూ లేదు. దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది రాంగ్ అడ్రస్ అండి. మీరు ఇక్కడికి కాదని చెప్పేస్తే అయిపోతుంది. సో, దానికి ఇంతలా దాడి చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు అఖిల్ రాజ్ పైన. సో, ఒక సినిమా హిట్ కొట్టగానే సో, ఈ రేంజ్‌కి ఎదిగిపోయాడని చెప్పేసి ఇలా ఏకంగా డెలివరీ బాయ్ పైన దాడి చేసేంత వరకు కూడా వచ్చేస్తా చెప్పేసి తెగ ఫీల్ అయిపోతున్నాడని చెప్పేసి కూడా ఈ రకంగా సోషల్ మీడియాలో అఖిల్ రాజ్‌నైతే యేసుకుంటున్నారని చెప్పుకోవాలి. అంటే 'రాజు వెడ్స్ రాంబాయికి' ఎంత అప్లాస్ అయితే వచ్చాయో, ఎంత ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడో, ఈ ఒక్క వీడియోతో, ఈ ఒక్క ఘటనతో ఆయన పోగొట్టుకున్నాడని చెప్పేసి కూడా నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సో, ఇప్పుడే అప్‌కమింగ్ హీరో, ఒక మంచి సినిమా పడింది, హిట్ సంపాదించేసుకున్నాడు. కెరీర్‌ని ఎంత డెడికేటెడ్‌గా, ఎంత క్రమశిక్షణగా
ప్లాన్ చేసుకుంటూ ఎదిగే ఒక ప్లాన్ చేసుకోవాలి కానీ ఈ రకమైన ఇష్యూస్ అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న పేరుని సంపాదించుకున్న పేరుని పోగొట్టుకోవడం అవసరమా కెరీర్ బిగినింగ్‌లోనే అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. సో, ఆ వీడియోలో అలా మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆన్‌లైన్ డెలివరీ బాయ్ అఖిల్ రాజ్ పైన ఏమన్నా కంప్లెయింట్ చేస్తారా? ఎందుకంటే భౌతికంగా దాడి చేశారు కాబట్టి కంప్లెయింట్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలి. అయితే అటు అఖిల్ రాజ్ మరి దీనిపైన ఏమన్నా స్పందిస్తాడా? రియాక్ట్ అవుతాడా? ఎందుకంటే ఈ స్థాయిలో నెటిజన్స్ ఆయన మీద కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. మరి దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి. సో, అంటే దీనిపైన ఏమన్నా తనకు అనుకూలంగా చేసుకొని ఏదో ఒక స్టోరీ నరేషన్ చేసుకొని లేదు అతనిదే తప్పుందని ఈ రకమైన ప్లానింగ్‌తో ఏమైనా ముందుకొచ్చి ఆ తర్వాత మాట్లాడతారేమో అని చూడాలి. లేకుంటే సైలెంట్‌గా ఈ వివాదం సద్దుమణుగు అని చెప్పేసి అలా కామ్‌గా వెళ్ళిపోతాడనేది కూడా తెలీదు. సో, ఏదేమైనా ఈ విధంగా డెలివరీ బాయ్ పైన దాడి చేయడం అయితే ఇది ఖండించదగిన. ఆన్‌లైన్ డెలివరీ బాయ్స్ కావచ్చు, ర్యాపిడో, ఊబరు, లేకుంటే స్విగ్గీ ఇలా చాలా వాటిలో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటాయో మనకు తెలిసిందే రోజు. అంటే హైదరాబాద్‌కేదో చదువుకోవడానికి వస్తూ ఉంటారు. చిన్న చిన్న జాబులు చేయడానికి వస్తూ ఉంటారు. సో, ఇవి చదువుకునేటప్పుడు హాస్టల్ ఫీజు కావచ్చు, ఎగ్జామ్స్ ఫీజులు కావచ్చు, సరిపోక వాళ్ళేం చేస్తారంటే నైట్ టైమ్‌లో ర్యాపిడోలు, స్విగ్గీలు ఇవి చేసుకొని సంపాదించుకొని వాళ్ళ లైఫ్‌ని హైదరాబాద్‌లో లీడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ హాస్టల్ ఫీజుకి కావచ్చు, వాళ్ళ ఖర్చులకు కావచ్చు, ఆ సంపాదించుకున్న మనీని ఖర్చు పెడుతూ ఉంటారు. సో, అలా 2 లైఫ్‌లు అయితే ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అలా ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కూడా ఈ రకంగా చేస్తుంటారు. అలాగే ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూడా జాబ్ అంటే హైదరాబాద్‌లో మనకు ఉంటున్నామంటే ఎంత మనీ అవసరమో మనకు తెలిసిందే. సో, సంపాదించుకునే మనీ ఆ ప్రైవేట్ జాబ్ ద్వారా సరిపోక ఈ విధంగా ఎక్స్‌ట్రా మనీ కోసం, ఖర్చుల కోసం అని చెప్పేసి కూడా ర్యాపిడో, ఈ ఫుడ్డు, ఆన్‌లైన్ డెలివరీ బాయ్స్‌గా ఆహ్, ఇలా వర్క్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు వాళ్ళ లైఫ్ కోసం ఫైట్ చేస్తూ ఈ విధమైన వర్క్స్‌నైతే ఎంపిక చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ పైన ఇలా హీరో అని పేరు సంపాదించుకున్న ఇటువంటి వాళ్ళు చిన్న చూపు చూడ్డమా, ఇంత చులకనగా చూడ్డమా, వీరి మీద దాడి చేస్తే నన్నెవరు అడిగేవాడు ఉంటాడని చెప్పేసి ఆ విధమైన ఒక పొగరుకొచ్చేసి ఇలా దాడి చేస్తారా? అనేది కూడా చాలామంది దగ్గర నుంచి వచ్చే ప్రశ్న. సో, ఏదేమైనా ఈ విధంగా దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు అతనికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ వినిపిస్తుంది. మళ్ళీ ఈ ఆన్‌లైన్ డెలివరీ బాయ్ కూడా అతని మీద పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. మరి ఇచ్చారో లేదో తెలీదు. సో, ఒక రాంగ్ అడ్రస్‌కొస్తే ఇప్పుడు మనకు డైలీ చూస్తూ ఉంటాం. ఒక 2, 3 రాంగ్ కాల్స్, ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఫోన్ కాల్ నాకు రాంగ్ నంబర్‌కి చేసావని చెప్పేసి మనం దాడి చేస్తామా? చేయం గదా! సో, వదిలేస్తాం. రాంగ్ నంబర్ అండి అని చెప్పేసి వదిలేస్తుంటాం. అలా ఫుడ్ డెలివరీ బాయ్ కన్‌ఫ్యూజ్ అయ్యి అక్కడికి వెళ్ళినట్టున్నాడు. మామూలుగా అపార్ట్మెంట్‌లో ఉంటున్నప్పుడు రూమ్స్ నంబర్స్ అవి కొన్ని సార్లు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది కామన్. సో, ఆ విధంగా వెళ్తే ఈ స్థాయి ఇలా దాడి చేసేంత వరకు వెళ్ళడం అనేది ఇంకెక్కడా చూడము. సో, దీన్ని బట్టి చూసుకోవచ్చు అతను ఆహ్, ఎలాంటి వ్యక్తో అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చనేది కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో, ఇది ఈ 'అఖిల్ రాజు'కి సంబంధించిన విషయం. సో, అలా 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాతో పేరు సంపాదించుకున్నారు. ఈ ఒక్క ఘటనతో అయితే తన పేరునైతే పోగొట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో, నెటిజన్స్ దగ్గర నుంచి అయితే ఫుల్ విమర్శలు, ప్రశ్నలు అతని మీద రావడం అయితే జరిగింది. మరి దీని పట్ల అతను ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి. సో, ఏదైనా తనని తాను డిఫెండ్ చేసుకునే విధంగానే ఒక నరేషన్ అల్లి అతన్ని డెలివరీ బాయ్ పైన ఏదో ఒకటి ప్లాన్ చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అతను ట్రోల్ అవుతున్నాడు కాబట్టి, సో, తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ఏదో ఒక నరేషన్ అల్లి ఆహ్, ఇతన్ని డెలివరీ బాయ్‌ని అతనిదే తప్పున్నట్టుగా ఒక అతన్ని ఫ్రేమ్ చేయాలి. సో, ఒక నరేషన్ అల్లుకొని ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు గానీ, సో, తన తప్పుందని చెప్పేసి అతను ఎక్కడ ఒప్పుకోవడానికి కూడా ఇప్పుడే చాలామంది కామెంట్ చేసేస్తున్నారు. సో, మరి చూద్దాం మరి ఇటు పోలీస్ కంప్లెయింట్ ఇస్తే వాళ్ళేమన్నా యాక్షన్ తీసుకుంటారా? లేకుంటే దీనిపైన అఖిల్ రాజ్ ఏమన్నా రియాక్ట్ అవుతాడా? చూడాలి. ఏదేమైనా ఈ విధంగా చిన్న హీరోలు, అప్‌కమింగ్ హీరోలు, డెబ్యూటెంట్లు ఒక సినిమా సూపర్ హిట్ అవ్వగానే సో, తరువాత ఏంటి? ఎలా ఆహ్, ఇంకా తన సినిమాల్ని ప్లాన్ జేసుకోవాలి? ఎలా ఇంకా ఈ స్టేజ్ నుంచి ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎదగాలి అని జెప్పేసి ఆ రకంగా ఉండాలి గాని ఆలోచన ఇలాంటి ఒక ఇష్యూస్‌లో ఇరుక్కొని తమ ఇమేజ్‌ని మాత్రం డ్యామేజ్ జేసుకోవద్దు. ఆ తర్వాత తన సినీ కెరీర్ పైనే ఆహ్, చాలా ప్రభావం అయితే చూపిస్తుంటుంది. చాలా మందిని చూసాం ఇండస్ట్రీకొచ్చారు. సూపర్ డూపర్ హిట్లు కొట్టారు 2, 3 సినిమాల తర్వాత. ఆ తర్వాత వాళ్ళ ఆహ్, క్యారెక్టర్‌లో, బిహేవియర్‌లో మార్పులు రావడం, ఆ తర్వాత వాళ్ళు అసలు సినిమాల్లో కనిపించని పరిస్థితి అంటే ఇట్లాంటి ఇష్యూల్లో ఇరుక్కొని సినిమాలో ఇక తర్వాత కనిపించని పరిస్థితి చాలా మంది హీరోల దగ్గర మనం చూస్తాం. సో, అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వాళ్ళ కెరీర్‌ని ప్లాన్ జేసుకోవాలి గానీ, ఈ విధంగా సినిమా కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇటువంటి ఇష్యూస్‌లో ఇరుక్కోవడం సరికాదని జెప్పేసి చాలామంది అతనికి సలహాలు కూడా ఇస్తున్నారు. మరి చూద్దాం దీని పట్ల ఏ విధంగా